రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 207తో మేము ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మన టెక్న్యూస్ స్టార్ట్ చేయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుండే. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ రేపు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో మనం 2 లేదా 3 లేదా 4 లేదా 5 కెమెరాలను కూడా చూడబోతున్నాం. అసలు ఇన్ని కెమెరాస్ మనకు రిక్వైర్మెంట్ ఉందా లేదా, అన్ని కలిపి ఒకే సెన్సార్లో పనిచేసేలాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. అఫ్కోర్స్ ఇలా చేయడం కుదరదు, కాకపోతే చేసుంటే బాగుంటుందా అని చెప్పి నేను అడగడం జరిగింది. ఆల్మోస్ట్ మీలో 77% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా అన్ని కలిపి ఒకటే సెన్సార్లో తీసుకొస్తే బాగుంటుందని, అంటే టెలిఫోనిక్ లెన్స్, పోర్ట్రేట్ షాట్స్, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే రెగ్యులర్గా ఉండేటువంటి కెమెరాస్ అన్ని, ఈవెన్ మ్యాక్రో సెన్సార్ని కూడా అన్ని కలిపి ఒకటే సెన్సార్లో తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఓట్ చేయడం జరిగితే, ఇక 22% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇండివిజువల్గా వస్తే బాగుంటుందని ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వస్తే 100% ఇలా అన్ని కలిపి ఒకే సెన్సార్లో తీసుకొని రావడం అంటే పాసిబుల్ అయితే కాదు. ఈవెన్ మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో కూడా మనం లెన్స్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి ఒక టెక్నాలజీని డిజైన్ చేస్తే ఖచ్చితంగా నేను దాన్ని ఎంకరేజ్ చేస్తానని చెప్తాను. పోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా చైనాలో జరిగినటువంటి ఒక ఈవెంట్లో ఎంఐ కంపెనీ MIcc9pro అనేటువంటి పేరుతో ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని గ్లోబల్లీ MI Note 10 పేరుతో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసింది. కానీ ఈ ఈవెంట్లో వీళ్ళైతే ఏమి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఇకపోతే మీకేమనిపిస్తుంది, దీన్ని మన ఇండియాలో MI Note 10 పేరుతో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా లేదా MIA3 Pro వేరియంట్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా అనేది లెట్ మీ నో. ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ అఫీషియల్గా ఈరోజు చైనాలో ఒక ఈవెంట్ని ప్లాన్ చేసి ఈ ఈవెంట్లోనే వీళ్ళు 4 డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేశారు. మొదటిగా మొబైల్ ఫోన్, ఆ తర్వాత స్మార్ట్ వాచ్, ఆ తర్వాత మనకి MI5Series సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్తో పాటుగా వీళ్ళు ఇంటర్నెట్ IoT థింగ్స్ సపోర్ట్ చేసేటువంటి ఏసీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం మరొక విశేషం. సో మెజారిటీ ఆఫ్ ద న్యూస్ అన్నీ కూడా ఈరోజు మనకి షామీ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొదటిగా వచ్చేటప్పటికి మనం మొబైల్ ఫోన్ గురించి చూద్దాం. దీన్ని MIcc9pro అనేటువంటి పేరుతో అక్కడ లాంచ్ చేయడం జరిగింది. గతంలో మీరు చూసారంటే MIcc9 ఈ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా మన ఇండియాలో MIA3 పేరుగా తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ ఫోన్ని A3 Pro కింద తీసుకొస్తారా లేదా MI అంటే రెడ్మీ Note 10 మొబైల్ ఫోన్ కింద తీసుకొస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. మొదటిగా దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730G ప్రాసెసర్తో ఇది రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మీకు స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫుల్ HD ప్లస్ AMOLED LED స్క్రీన్, అది కూడా 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి స్క్రీన్ అయితే మనం చూడొచ్చు. అలాగే ఎడ్జెస్ అన్ని మనకి కర్వ్ ఉండటం మరొక విశేషం. ఇక దీంట్లో డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.47 ఇంచెస్గా రావడం జరుగుతుంది. ఇక రేర్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి 5 కెమెరాస్ రావడం మరొక విశేషం. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 1.69. అలాగే దీంట్లో వీడియో వచ్చేటప్పటికే మనం 4K దాకా అలాగే 30 FPS వీడియో ఫ్రేమ్ రేట్ తోటి మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇక స్లో మోషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అప్ టు 960 FPS స్లో మోషన్ వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక సెకండరీ కెమెరా కింద 20 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చేయడం జరుగుతుంది 108 మెగాపిక్సెల్ లాగానే. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి 117 degrees దాకా వైడ్ యాంగిల్ ఉన్నటువంటి ఫొటోస్ లేదా వీడియోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక మరొక కెమెరా ఏదైతే ఉందో 12 మెగాపిక్సెల్, ఇది వచ్చేటప్పటికే టెలిఫోనిక్ లెన్స్ కింద మనకు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ అప్రాక్సిమేట్లీ ఇది 50x ఆప్టికల్ జూమ్ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇకపోతే దీంతో పాటుగా వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని మరొక దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మనకి టెలిస్కోపిక్ లెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం పోర్ట్రేట్ షాట్స్ కోసం ఉపయోగపడితే 5 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అల్ట్రా మ్యాక్రో సెన్సార్ని కూడా తీసుకొని రావడం మరొక విశేషం. సో దీని ద్వారా మనం 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే తీసుకొచ్చారు. సో ఈ సెగ్మెంట్లో వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రావడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్లీ Y సిరీస్లో తీసుకొచ్చారు, ఆ తర్వాత చాలా కాలం తర్వాత దీంట్లో 32 మెగాపిక్సెల్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 9 వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు MIUI లేటెస్ట్ వర్షన్ అయినటువంటి 11 ఆపరేటింగ్ సిస్టమ్తో దీన్ని తీసుకొని రావటం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈసారి ప్రైజింగ్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మొదటిగా దీంట్లో మనకి బేస్ వేరియంట్ అంటే 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని వీళ్ళు అక్షరాల 2799 వన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసారంటే 28,000 రూపాయలకి. అలాగే దీంట్లో 8GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 3,099 వన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 31,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో వీళ్ళు
వీళ్ళు ఒక ప్రీమియం ఎడిషన్ మొబైల్ ఫోన్ కూడా తీసుకొచ్చారు. దీంట్లో వచ్చేటప్పటికి 8GB ర్యామ్ అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికే 3500 ఇవాన్స్ అంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసి చూసారన్నట్లయితే 35,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీని అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మొదటిగా మనకి బ్లాక్ కలర్, దీన్ని డార్క్ నైట్ ప్యాంథమ్ అనేటువంటి పేరుతో తీసుకొస్తే ఐస్ అండ్ స్నో ఔరా అని చెప్పి ఇది వైట్ కలర్లో మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక మ్యాజికల్ గ్రీన్ కలర్ ఏదైతే రీసెంట్గా మనకి షావమీకి సంబంధించినటువంటి రెడ్మీ నోట్ 8 ప్రోలో చూసామో అదే గ్రీన్ కలర్లో దీన్ని తీసుకొని రావడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ అవైలబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అఫీషియల్గా ఇవి ప్రీ బుకింగ్లోకి వెళ్తున్నాయి. అండ్ రేపు 11 అంటే నవంబర్ 11th నాడు అఫీషియల్గా అర్ధరాత్రి అంటే నైట్ 10th నవంబర్ 2019 అర్ధరాత్రి నుంచి ఇది అఫీషియల్గా సేల్లోకి అయితే తీసుకొని రానున్నారు. దీన్ని ఇండియాలోకి తీసుకొని రారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే క్వశ్చన్ మార్కే. మ్యాక్సిమం నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఖచ్చితంగా దీన్ని మన ఇండియాలోకి MI Note 10 అనేటువంటి పేరుతో కానీ లేదా MIA3 Pro అనేటువంటి వర్షన్ పేరు మీద తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ కూడా మనకి తిరిగి షావమీ కంపెనీ దగ్గర నుంచి అండి. ఇదే ఈవెంట్లో వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ 5 సిరీస్ స్మార్ట్ టీవీస్ని కూడా అనౌన్స్ చేశారు. రెగ్యులర్గా దీంట్లో 2 వేరియంట్స్ని అయితే మన ముందు తీసుకొచ్చారు, MI5 సిరీస్ అలాగే MI5 Pro సిరీస్. ఇందులో 5 సిరీస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా ఉండేటువంటి LED టెక్నాలజీతో వస్తే, అలాగే 5 Pro సిరీస్ ఏదైతే ఉందో క్వాంటమ్ డాట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి QLED టెక్నాలజీతో రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. రెండింటిలో కూడా ప్రాసెసర్ ఎవ్రీథింగ్ అంతా కూడా సేమే, కాకపోతే మీకు ఇందులో LED వస్తుంది, ఇందులో వచ్చేటప్పటికే QLED వస్తుంది, అంతే తేడా. మొదటిగా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ చూసారు అన్నట్లయితే ఇందులో AMLogicకి సంబంధించినటువంటి T972 SoC చిప్సెట్, అది కూడా క్వాడ్ కోర్ ప్రాసెసర్ మన ముందు తీసుకొని రావడం జరిగింది. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ MI4 సిరీస్తో కంపేర్ చేసి చూసారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ ఇది 63% పెర్ఫార్మెన్స్ మరింత ఇంప్రూవ్డ్గా పెర్ఫార్మ్ చేయడంతో పాటుగా 8Kకి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్స్ అంటే వీడియో ప్లేబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక 2 కూడా మనకి 4GB ఆఫ్ ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 32GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో మనకు రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనకి నార్మల్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నార్మల్గా వస్తాయి, విచ్ కమ్స్ విత్ ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.0. ఇక ప్రో వేరియంట్లో వచ్చేటప్పటికే మనకి HDR10+ సపోర్ట్తో పాటుగా NTSI వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 108%కి ఇంక్రీజ్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అంటే బ్లాక్ మరింత బ్లాక్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక MEMS అనేటువంటి మైక్రో సిస్టమ్ సంబంధించినటువంటి అంటే పిక్చర్ మోషన్ టెక్నాలజీ తోటి మీరు పిక్చర్ అనేది మరింత స్మూత్గా చూసేటువంటి అవకాశం ఉంది. అంటే రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో పెంచకుండా పిక్చర్ యొక్క మోషన్ ఫ్లో ఏదైతే ఉందో మరింత బెటర్గా తీసుకొని రావడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది 8Kకి సంబంధించినటువంటి వీడియోస్ నేను ఇందాక చెప్పినట్టుగా ప్లే చేయడమే ఇందులో విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్గా ఓవరాల్గా మీకు టీవీ అనేది జస్ట్ కేవలం 5.99 mm మాత్రమే రావడం జరుగుతుంది. వేర్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ టీవీతో కంపేర్ చేసి చూసారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 47.1% మరింత పల్చగా అంటే థిన్గా రావటం దీంట్లో ఉన్నటువంటి విశేషం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మీరు స్క్రీన్ సైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 55 ఇంచెస్ అలాగే 65 ఇంచెస్ అలాగే 75 ఇంచెస్ ఇట్లా 3 డిఫరెంట్ వేరియంట్స్లో ఈ స్మార్ట్ టీవీస్ అయితే మనకు దొరుకుతున్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మొదటిగా MI5 సిరీస్కి సంబంధించినటువంటి ప్రైజెస్ చూద్దాం, ఆ తర్వాత 5 Pro సిరీస్కి సంబంధించినటువంటి ప్రైజెస్ని అయితే చూద్దాం. మొదటిగా MI5కి సంబంధించినటువంటి ప్రైజెస్ని మీరు చూసారన్నట్లయితే కనుక 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో 30,200 రూపాయలకి లాంచ్ చేస్తే వీళ్ళు 65 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 40,200 రూపాయలకి లాంచ్ చేశారు. ఇక దీంట్లో 75 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 80,400 రూపాయలకి లాంచ్ చేశారు. అండ్ అఫీషియల్గా ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ అయ్యి రేపు 11కి అఫీషియల్గా సేల్లోకి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ప్రో సిరీస్కి సంబంధించినటువంటి ప్రైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎంట్రీ లెవెల్ మోడల్ ఉన్నటువంటి 55 ఇంచెస్ క్వాంటమ్ డాట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని చాలా చవకగా 37,200 రూపాయలకి లాంచ్ చేశారు. ఇక దీంట్లోనే 65 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేసి చూసారన్నట్టయితే 50,000. అలాగే 75 ఇంచెస్కి సంబంధించినటువంటి క్వాంటమ్ డాట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో అక్షరాల 105,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అఫ్కోర్స్ మన ఇండియాలో OnePlus కంపెనీ క్వాంటమ్ డాట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని సుమారుగా 70,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో వీళ్ళు లాంచ్ చేస్తే వీళ్ళు వచ్చేటప్పటికే కేవలం 37,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లోనే తీసుకొని రావడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అనే చెప్పచ్చు. ఇకపోతే
ఇకపోతే దీన్ని మన ఇండియాలోకి తీసుకొని రారా అనేది విషయం మాత్రం కన్ఫర్మేషన్ లేదు. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఖచ్చితంగా దీన్ని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే ఈవెంట్లో వీళ్ళు మరొక స్మార్ట్ వాచ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 2 వేరియంట్స్ ఉండడం జరుగుతుంది. మొదటిగా వచ్చేటప్పటికి బేసిక్, అలాగే ప్రీమియం సెగ్మెంట్ కిందకి తీసుకొని రావడం జరుగుతుంది. సో దీంట్లో మీరు చూసారంటే ప్రీవియస్లో మనం ముందుకు వచ్చినట్లుగానే దీంట్లో స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి వేర్ చిప్ 3100 చిప్ సెట్తో రావటం, అలాగే గూగుల్కి సంబంధించినటువంటి వేర్ ఓఎస్ కస్టమైజ్ చేసినటువంటి MIUI వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి ఇది రావడం జరుగుతుంది. దీంట్లో స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 1.78 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED LED స్క్రీన్ విచ్ కెన్ జనరేట్ 326 ppi. ఇకపోతే దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక 1.2 GHz క్లాక్ స్పీడ్తో ఉండేటువంటి ప్రాసెసర్తో పాటుగా మనకి 1 GB ఆఫ్ ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి సుమారుగా 8 GB ఉండేటువంటి అవకాశం ఉంది. దీంట్లో రెగ్యులర్గా ఉండేటువంటి మోషన్ సెన్సార్స్ ఏవైతే వీటితో పాటుగా హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్స్, ఇలా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద సెన్సార్స్ అన్నిటితో కలిపి దీన్ని ప్యాక్ చేయడం మరొక విశేషం. ఈవెన్ దీని స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాపిల్ వాచ్ లాగా రీప్లేస్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ ఇందులో మనకి 4Gకి సంబంధించినటువంటి ఈసిమ్ని సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే లిటరల్లీ నాకు అదైతే MI వాచ్ చూసినట్లు లేదు, యాపిల్ వాచ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసినట్లే ఉంది. 100% దీని డిజైన్ అంతా వాళ్ళు కాపీ చేశారని చెప్పుకోవచ్చు. ఈవెన్ దీంట్లో ఉండేటువంటి స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ఎలర్జెటిక్ అండ్ మన స్కిన్ ఫ్రెండ్లీగా తీసుకొని రావడం మరొక విశేషం. అండ్ అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అని చెప్పారా, కానీ ఇది ఏ టెక్నాలజీ, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి బెంచ్ మార్క్ స్కోర్కి రీచ్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇకపోతే దీంట్లో మనం ఈ సిమ్ సహాయంతో అంటే వైర్లెస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ దాంట్లో ఉండేటువంటి లౌడ్ స్పీకర్ అండ్ యాక్టివ్ మైక్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం వాయిస్ని రిసీవ్ చేసుకోవాలి. అండ్ అందులో వచ్చేటువంటి వాయిస్ని కూడా మనం వెలగడం యాజ్ ఇట్ ఈస్ మనకి యాపిల్ వాచ్ ఎలాంటి ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి ఫీచర్స్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ దో వీళ్ళు ఇక్కడ వాచ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సిరామిక్కి సంబంధించినటువంటి గ్లాస్ కోటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో హార్ట్ రేటింగ్ మానిటరింగ్ సెన్సార్తో పాటుగా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ని కూడా తీసుకొని రావటం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఛార్జర్నే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటుగా మనకి ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించినటువంటి సిరీస్ని కూడా తీసుకొచ్చారు. కాకపోతే దీన్ని డిసెంబర్లో సేల్లోకి తీసుకొస్తానని చెప్పారు. సో ఇది వచ్చేటప్పటికే మనకి టోటల్ ఈ కేస్ ఏదైతే ఉందో ఇప్పుడు నార్మల్ వాచెస్ ఏవైతే ఉన్నాయో అల్యూమినియం సిరీస్తో తీసుకొస్తే ఇది వచ్చేటప్పటికే స్టెయిన్లెస్ స్టీల్ కేస్ తోటి, అలాగే ఈవెన్ స్ట్రాప్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్తో తీసుకొని రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అంతేగాని రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఉండడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి మీరు ఛార్జ్ చేశారంటే కంపెనీ క్లెయిమ్ చేయడం 36 అవర్స్, కానీ 2 days అయితే 100% మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇక వీటి ప్రైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో బేస్ వేరియంట్ అని అంటే నార్మల్ రెగ్యులర్ వాచెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు చైనీస్ కరెన్సీతో కంపేర్ చేసి చూసారన్నట్లయితే కనుక 1299 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 13,000 రూపాయలకి దీన్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ అఫీషియల్గా ఇవన్నీ కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అఫ్కోర్స్ రేపు నవంబర్ 11th నాడు అఫీషియల్గా దీన్ని మన ముందుకి సేల్లోకి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి ప్రీమియం వాచ్ ఏదైతే ఉందో నేను ఇందాక ప్రీమియం సిరీస్ చెప్పాను కదా స్టెయిన్లెస్ స్టీల్, సో దీని ప్రైస్ ట్యాగ్ వచ్చేటప్పటికి వీళ్ళు 1999 యువాన్స్ అంటే అక్షరాల 2000 యువాన్స్ మన ఇండియన్ కరెన్సీలో చూసారన్నట్లయితే 20,189 రూపాయలకి దీన్ని అఫీషియల్గా వీళ్ళు చైనాలో ఇది డిసెంబర్లో అవైలబుల్ ఉండేటువంటి అవకాశం ఉందంట. సో నన్ను అడిగితే ఆల్మోస్ట్ దీంట్లో మాత్రం సూపర్ అనే చెప్పచ్చు. వాచ్ యాపిల్ వాచ్ సిరీస్లో మనం ఏమేమి ఫీచర్స్ని చూస్తామో అన్ని ఫీచర్స్ని ఆల్మోస్ట్ ఆల్ దాని హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో తీసుకొచ్చారంటే సింప్లీ సూపర్. ఇక వీటితో పాటుగా వీళ్ళు ఈరోజు ఎయిర్ కండిషనర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మన ఇండియాలోకి అయితే ఇలాంటి ప్రోడక్ట్స్ తయారు, కానీ చైనాలో అయితే మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అన్నీ కూడా షామీవే ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ వీళ్ళు వాక్యూమ్ క్లీనర్స్తో సహా వీళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేస్తుంటారు. ఇక దీంట్లో ఈ ఏసీస్లో ఒకటి వచ్చేటప్పటికి హారిజంటల్ రెగ్యులర్గా మన ఇళ్లలో చూసేటువంటి ఏసీ వాల్ హ్యాంగింగ్ టైప్, కాకపోతే వర్టికల్ ప్లేస్మెంట్ ఏసీస్ను కూడా వీళ్ళు లాంచ్ చేయడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. రెండులో కూడా మనకి 1 ton అలాగే 1.5 ton వర్టికల్గా ఉండేటువంటి అంటే రెగ్యులర్గా ఉండేటువంటి వాల్ ఏసీస్కి, అలాగే హారిజంటల్ ఏసీస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా స్టాండ్ టైప్ ఉండేటువంటి ఏసీస్ అన్నింటిలో కూడా వీళ్ళు 2 ton 3 ton తీసుకొని రావడం మరొక విశేషం. మార్కెట్లో ఉండేటువంటి రెగ్యులర్ ఏసీస్ కన్నా కానీ ఇవి చాలా తక్కువ సౌండ్ జనరేట్ చేయడంతో పాటుగా ఆటో క్లీనింగ్ టెక్నాలజీని తీసుకొస్తున్నారంటే ఆటో క్లీనింగ్ టెక్నాలజీ ఈవెన్ మన ఇండియాలో కూడా చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక కాకపోతే వీళ్ళ ప్రైజింగ్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంటుంది. దీంట్లో 1 ton ఏసీ ఏదైతే ఉందో కేవలం 2,299 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 23,000 రూపాయలకి దీన్ని లాంచ్ చేశారు. ఇక 1.5 ton ఏసీ ఏదైతే ఉందో మనకి కేవలం వీళ్ళు 2,500 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 25,000 రూపాయలకి లాంచ్ చేయడం మరొక విశేషం. కానీ వీళ్ళు ఈ ఏసీస్ని కూడా మన ఇండియాలోకి తీసుకొస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇక వర్టికల్ ఏసీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో 2 ton ఏసీ ఏదైతే ఉందో 4,500 యువాన్స్ అంటే 45,000 రూపాయలకి, అలాగే 3 ton ఏసీ ఏదైతే ఉందో 5,500 యువాన్స్ అంటే సుమారుగా 56,000 రూపాయలకి
రూపాయలకి చైనాలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ అయ్యి రేపు 11 నుంచి ఆఫీషియల్గా మన ముందుకు సేల్లోకి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి OnePlus కంపెనీ దగ్గర నుంచి అండి. OnePlus ఆఫీషియల్గా ఈరోజు OnePlus 70 Pro సిరీస్లో MIcc9 ఎడిషన్ని ఈ రోజు నుంచి ఆఫీషియల్గా ఓపెన్ సేల్లోకి అయితే తీసుకొచ్చేసారు. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా కానీ ఈ ఎడిషన్ గురించి ఎదురు చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్. ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ ఆఫీషియల్గా వీళ్ళు రియల్మీ XT లాంచ్ చేసినప్పుడు ఉన్నటువంటి ఐకానిక్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆఫీషియల్గా ఈ రోజు సేల్లోకి తీసుకొని రావడం జరిగింది. రెగ్యులర్గా ఉండేటువంటి అంటే అప్పుడు అనౌన్స్మెంట్లో తీసుకొచ్చినటువంటి కలర్స్ ఏవైతే గ్రే అండ్ ఎల్లో కలర్ ఉందో సో ఈ రెండు కలర్స్ని అఫీషియల్గా మనకి ఈ రోజు నుంచి realme.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా సేల్లోకి తీసుకొచ్చారు. ఇక ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 399. ఒకవేళ మీరు కనుక ఈ కేసెస్ గురించి ఎదురు చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.